ప్రియదర్శి గారు మేడలో నటించిన సుయోధన మూవీ రివ్యూ. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రియదర్శి గారు తన ఒక థ్రిల్లర్ జోనర్ ట్రై చేశారు. ఫస్ట్ ట్రై చేసినప్పటికీ బట్ ఈ మూవీలో మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ పాయింట్ రొటీన్గా ఉన్నప్పటికీ వీళ్ళ ఐడియాలజీ అంటే ఆ ఒక రొటీన్ స్టోరీని వీళ్ళేంటి సుయోధన అండ్ అలాగే దుర్యోధన అనే పాయింట్లతో తీసుకువెళ్ళిన విధానం, ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా చాలా బాగుందనమాట. అంటే ఆ పాయింట్తో మూవీ స్టార్ట్ చేసిన విధానం బాగున్నప్పటికీ ఎండ్కి వచ్చేపాటికి మూవీని ఒక ప్రాపర్ థ్రిల్స్తో మూవీని ఎండ్ చేసిన ఫీలింగ్ అయితే నాకైతే లేదనమాట. ముఖ్యంగా ఈ మూవీలో సాయి కుమార్ గారు అండ్ అలాగే ప్రేమ గారు, సో ఆ క్యారెక్టర్కి చాలా చాలా బాగా ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఆ క్యారెక్టర్ని అంత ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. ఆ క్యారెక్టర్స్ మధ్యలో డ్రామా అవనండి, ఎమోషన్ అవనండి, ఏది వర్కౌట్ చేయలేకపోయారు. ముఖ్యంగా సాయి కుమార్ గారి క్యారెక్టర్ని ఇంకా ప్రాపర్గా యూస్ చేసుకుంటే బెటర్గా ఉండేదన్నమాట. బట్ ఆ క్యారెక్టర్ని అంత ప్రాపర్గా యూస్ చేసుకోలేకపోవడమే ఈ మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. ముఖ్యంగా ఈ మూవీలో స్టోరీ పాయింట్ రొటీన్గా ఉన్నప్పటికీ మెయిన్గా ఏంటి ఈ మూవీ థ్రిల్లర్ అండ్ అలాగే మిస్టరీ జోనర్ కాబట్టి మిస్టరీ పాయింట్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే సో ఈ మూవీలో మన హీరోకి దుర్యోధన అనే వ్యక్తి కనబడుతూ ఉంటాడు. అతని నుంచి థ్రెడ్ ఉందని మన హీరో అసలు అతను ఎవరో అని కనుక్కోవడానికి తను చేసే ప్రయత్నం, ఈ మధ్యలో మహతి అనే ఒక క్యారెక్టర్ రావడం, ఆ క్యారెక్టర్ వెనకాల స్టోరీ వినడం, ఆ స్టోరీకి మన హీరోకి ఉన్న లింకు, సో ఇలాంటి పాయింట్లతో ఒక మిస్టరీగా మూవీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. బట్ థ్రిల్ ఎఫెక్ట్ వచ్చేప్పటికి మెయిన్గా ఏంటి అసలు దుర్యోధన అనే వ్యక్తి ఎవరు, ఆయన ఫేస్ రివీల్ అయినప్పుడు అవనండి, అసలు మహతి క్యారెక్టర్ ఎవరో ఆమె ఫేస్ రివీల్ అయినప్పుడు అవనండి, సో అక్కడ ఉండాల్సిన ఆ థ్రిల్స్ అనేవి అంతగా లేవన్నమాట. ఆ క్యారెక్టర్తో పాటు ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లు రివీల్ అయినప్పుడు ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో మహతి క్యారెక్టర్ మీద వచ్చే స్టోరీ, ఆ స్టోరీలో ఒక డెప్త్ ఆఫ్ ఎమోషన్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మహతి అనే ఒక క్యారెక్టర్ తన ఒక అమ్మ అనమాట. సో తన కొడుకుని కాపాడడం కోసం తను చనిపోతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో సో ఒక అమ్మ ఎలా ఫీల్ అవుతుంది అండ్ అలాగే సో తను చనిపోతూ ఎలా ఫీల్ అవుతుంది, తన కొడుకుని కాపాడినందుకు ఎలా ఫీల్ అవుతుంది, సో ఇలాంటి పాయింట్లని ఇంకా బాగా బలంగా ప్రజెంట్ చేయాలన్నమాట. సో అక్కడ ఆ ఎమోషన్ ఆ డ్రామా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఆ పాయింట్ అనేది చాలా వరకు వీక్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన హీరో ఆ దుర్యోధన అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తుంటారు అనమాట. సో ఆ ఎంక్వైరీ చేసినప్పుడు రివీల్ అయిన పాయింట్లను కూడా అంత బలంగా అంత థ్రిల్లింగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఏదో సింపుల్గా రివీల్ చేసేసారు. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఉంది. అసలు ఆ హీరోయిన్ క్యారెక్టర్ లేకపోయినా సరే మూవీకి పెద్ద పరక్ అయితే పడదనమాట. అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ని క్రియేట్ చేసినప్పుడు కథలో తనకంటూ ఏదైనా ఇన్వాల్వ్ ఉండేలాగా పెట్టుంటే బాగుండేది అనమాట. బట్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ వేస్ట్ లాగా నాకైతే అనిపించింది. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరోయిన్ ప్రియదర్శి అలియాస్ వరుణ్కి చిన్నప్పటి నుంచి తన చెవిలో ఎవరో సుయోధన అని చెప్పడం, తన కళ్ళెదురుగానే ఒక వ్యక్తి దుర్యోధన గెటప్ వేసుకొని రావడం, సో ఇదే తను పెద్దయిన తర్వాత కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడనమాట. ఇలాంటి సిచ్యువేషన్లోనే మన హీరో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తను చేసిన ప్రయత్నం ఏంటి, ఆ ప్రయత్నంలో తనకి మహతి అనే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కన్నా స్టోరీ తెలుసుకుంటాడు. అసలు ఆమెకిను మన హీరోకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇలాంటి పాయింట్ల మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ విషయానికి వస్తే మెయిన్గా నాకు ఫస్ట్ హాఫే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక క్యూరియాసిటీతో వెళ్ళిపోతారన్నమాట. ప్రియదర్శిని ఎవరో చంపుదామని ట్రై చేస్తారు, ఆ చంపే వ్యక్తి ఎవరు, అసలు ఈ దుర్యోధన ఎవరు, అండ్ అలాగే దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, సో ఇలాంటి పాయింట్ల మీదే ఒక క్యూరియాసిటీతో అండ్ అలాగే ఒక మిస్టరీతో మూవీని తీసుకువెళ్ళిపోతారన్నమాట. అంతేకాకుండా మహతి అనే క్యారెక్టర్ని పరిచయం చేయడం, అసలు ఆమె ఎవరు అనే ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ వేరే వెళ్ళిపోతుంది. సో సెకండ్ హాఫ్లోనే స్క్రీన్ పే అనేది చాలా వరకు మైనస్ అనిపించింది. స్క్రీన్ పే కనుక సెకండ్ హాఫ్లో బలంగా ఉంటే ఈ మూవీలో రివీల్ అయిన కొన్ని పాయింట్లు, ఆ పాయింట్లో కనుక థ్రిల్ అనేది ఉంటే మూవీ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయింది అనమాట. సో క్లైమాక్స్కి వచ్చేపాటికి మూవీని కూడా ఏదో సోగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్, కానీ సో అంటే ఒక బలమైన డ్రామాతోనో బలమైన ఎమోషన్స్తోనో బలమైన ట్విస్టులతోనో మూవీని ఏం చేస్తుంటే వేరే లెవెల్లోగా ఉండేదన్నమాట. మెయిన్గా మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ రొటీన్గా ఉన్నప్పటికీ వీళ్ళు తీసుకున్న ఆ పాయింట్ అనేది బాగున్నప్పటికీ బట్ స్క్రీన్ పే అనేది ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల ఈ మూవీలో థ్రిల్ ఫ్యాక్టర్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేకపోవడం వల్ల మూవీ అనేది నాకు యావరేజ్ ఫీలింగ్ అయితే ఇచ్చిందనమాట. ఇక ఈ మూవీలో మ్యూజిక్ పరంగా చెప్పాల్సి వస్తే నాకైతే మ్యూజిక్ ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసగా ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్గా ప్రియదర్శి గారు తన యాక్టింగ్ అనేది డీసెంట్గా ఉంది. మెయిన్ ఏంటంటే సాయి కుమార్ గారు అండ్ అలాగే ప్రేమ గారు, సో వాళ్ళ క్యారెక్టర్కి ఇవ్వాల్సిన స్కోప్ అయితే ఇవ్వలేదు. ఆ క్యారెక్టర్ అంత ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. ఆ క్యారెక్టర్లే మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది. బట్ ఉన్నంత వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇదండి సుయోధన మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.